తమిళనాడు రాజకీయాల్లో సినీ నటుడు విజయ్ దళపతి గారు ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. సింగిల్ గా పోటీ చేస్తా అని చెప్పేసి. అయితే రేపు ఒక కేసు గురించి విచారణ గురించి ఢిల్లీకి వెళ్తున్నారు. సో అక్కడ ఆయనతోని ఒప్పించి ఎన్డీఏలోకి తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ తీసుకుంటున్నారని చెప్పేసి తెలుస్తుంది. సో మరి వీళ్ళ సపోర్ట్ తోని ఆయన ఎన్డీఏలోకి వచ్చే అవకాశం ఉందంటారా? ఇక్కడ మిశ్రమ ఫలితాలు ఉంటాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే విజయ్ దళపతి గారు క్లియర్ గా ఆయన చెప్పింది ఒకటే, నేను సింగిల్ గానే పోటీ చేస్తాను, సింగిల్ గానే గెలుస్తాను, సింగిల్ గా సీఎం అయి చూపిస్తాను అని చెప్పి అన్నారు. అంతకు ముందుకు అంటే రాజకీయాలకు రాకముందుకు ఆయన క్లియర్ గా ఏదున్నా కానీ అగేన్స్ట్ బీజేపీ ఉన్నారు. బీజేపీ సిద్ధాంతాలు వాళ్ళు ఎవరికి సేవ చేస్తున్నారు, ఎవరికి సేవ చేస్తలేదు అది పక్కన పెట్టేస్తే ఆయన క్లియర్ గా బీజేపీ పార్టీకి అగేన్స్ట్ అని చెప్పి అన్నాడు. ఇప్పుడు ఈయన ఢిల్లీకి పోయేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడండి, అందులో క్లియర్ గా పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో సపోర్ట్ తీసుకుంటున్నారు. ఒకప్పుడు ఆయన కూడా అన్నారు, నేను సింగిల్ గా వస్తాను, సింగిల్ గా గెలిచి చూపిస్తానని చెప్పి. తర్వాత కలవడం అయింది, తను గెలవడం అయింది. బీజేపీ పార్టీలో పెద్ద సంచలనం అయిపోయింది. ఈయన 11 సీట్ల వల్ల పోటీ చేసి 11 గెలిచాడని చెప్పేసి మోదీ గారు దగ్గర తీసుకొని కౌలించుకోవడం జరిగింది. ఆ రేంజ్ లో ఒకవేళ ఈయనే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళేసి ఏమైనా రాజకీయాలు చేసేసి మేబీ విజయ్ గారిని కలపొచ్చేమో. కాకపోతే తమిళనాడులో మిశ్రమ ఫలితాలు వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే బీజేపీ అని అంటే క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ కేవలం హిందూ పార్టీ అని చెప్పేసి అనుకుంటారు. కేవలం హిందువులకు మాత్రమే తెలుసు. బీజేపీ దేశాన్ని మొత్తాన్ని అభివృద్ధి తీసుకెళ్లాలని చెప్పి చూస్తుంది. అందులో క్రిస్టియన్స్, ముస్లిమ్స్, హిందూస్, బుద్ధిస్టు, జైనులు వీళ్ళందరినీ డెవలప్ చేసుకుంటారు.